హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు నేను అందరికి ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అనుకున్నా. అదేంటంటే చాలా వరకు మనం చూస్తూనే ఉంటాం. అంటే వెహికల్స్ తోటి యాక్సిడెంట్ చేయటం అలాంటివి జరుగుతూనే ఉంటుంటాయి. అంటే ఈ మధ్య కాలం కూడా చాలా వరకు ఫోన్లు చేస్తూ ఉంటారు. యాక్సిడెంట్ అయిందంటే మాకు ఆ కారు వాళ్ళు కానీ బైక్ వాళ్ళు లేదా ఇంకా డీసీఎం వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పేసి అంటున్నారు. మేము ₹1,00,000 అడిగినాం, మాకు ఒక 5,000 10,000 ఇస్తా అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అట్లా కాల్ చేస్తుంటారు. సో వాళ్ళు చాలా వరకు ఏంటంటే వాటి మీద లీగల్గా అవేర్నెస్ లేకపోవడం, సామాన్యులకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అందుకని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఏదన్నా మీకు యాక్సిడెంట్లో ఏదైనా వెహికల్స్ వచ్చి మీరు డ్యామేజ్ చేసినా సరే, మీరు ఏదైనా ఉంటే మీరు అనుకున్నంత వాళ్ళని డిమాండ్ చేయండి. మీరు ₹1,00,000 అయితే ₹1,00,000 డిమాండ్ చేయండి. వాళ్ళు ఇవ్వకపోతే నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. మీరు కేసు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, మీరు ఆ డ్రైవర్ మీదను లేదా ఓనర్ మీద లేదనుకుంటే ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ మీద మీరు కేసు ఫైల్ చేసుకుంటే కోర్టు నుంచి మీకు మీరు అనుకున్న అమౌంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే ఎవరైనా సరే సామాన్యులు కానీ లేకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోయినా కానీ ఈ వీడియో ద్వారా చూసైనా లేదనుకుంటే ఇంకొక అడ్వకేట్ సంప్రదించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతే మీకు జరిగిన నష్టాన్ని మీరు పూడ్చుకోవచ్చు. సో ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.